గుడి ఎక్కడుంది, ఆ వెంకటేశ్వర నల్ల రాయి అక్కడ అని చెప్పి బహిరంగంగా చెప్పగలిగిన వాడు ఈరోజు మళ్ళీ వచ్చి అక్కడ వెంకటేశ్వర విగ్రహం పడిపోయింది, పూజా పనస్కులు నోచుకోలేదు, మూత్ర విసర్జన చేస్తున్నారు. నువ్వు పరకామణి తీసుకెళ్ళి బయటకు పెట్టావే, గుడిలో ఉన్న పరకామణి తీసుకొచ్చి మీరు మీ ముగ్గురు కలిసి మూర్ఖులనాలన ముఠానాలన తీసుకొచ్చి పెట్టారే. ఇప్పుడు ఆ పరకామణి ప్లేస్లో ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు చెప్పే ఆ మూల విసర్జనలు అక్కడ జరుగుతున్నారు రాత్రుల పూట. ఆ ప్రదేశం అంతా ఖాళీగా ఉంది. ఈ అపవిత్రత కారణం ఎవరు? మీరు కాదా? అపవిత్రానికి బీజం వేసింది మీరు కాదు కదా? వెంకటేశ్వర అంత పవిత్రమైన స్థలాన్ని అపవిత్రం చేసి సర్వనాశనం చేసే సాంప్రదాయాలను మడిగట్టుకుని మీరు చేసిన పనికిమాల పనుల వల్ల దర్శనాన్ని మార్చేశారు, లడ్డూలు మార్చేశారు, పూజా కార్యక్రమాలు మార్చేశారు. నీ ఇష్టం వచ్చిన 10,000 రూపాయలు బ్లాక్లో ఉందని చెప్పి శ్రీవాడిపేటతో అఫీషియలైజ్ చేసి పారేశారు. అంటే ఇప్పుడు ఎవరు ఏం చేయాలన్నా కూడా గరుడ సేవ చేయాలంటే బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ చాలా ప్రాముఖ్యమైన రోజు. ఆ రోజు రష్ ఎక్కువ వస్తారు కదా, నెలకోసారి పెట్టేద్దాం, నెలకోసారి గరుడ సేవ చేయండి. వైకుంఠ ఏకాదశి ఈవెన్ వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజు మీరు పుట్టినప్పటి నుంచి నేను పుట్టినప్పటి అదే ఉంటే 10 రోజులు చేసేద్దాం. ఏదో స్వాములు పట్టుకొచ్చారు, వాళ్ళంతా రిపోర్ట్ ఇచ్చారు. ఆంజనేయుడు ఇక్కడే పుట్టాడు, ఒక సర్టిఫికేట్ స్వాములు తీసుకొచ్చారు, వాళ్ళు చెప్పారు 100 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇవన్నీ తీసుకొచ్చి సర్వనాశనం తీసుకొచ్చి పెడితే ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి ఏమైనా బయట చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఇది మనం తీస్తే ఏమవుతుందో, ఎక్కడ మనకు భక్తుల వ్యతిరేకత వస్తుందో, భక్తులు ఒక అలవాటు చేసి పెట్టారు కదా వీళ్ళు. లేకుంటే 60 అడుగుల దర్శనం 115 మంది 120 మంది గంటకు పుష్ చేయటం ఎక్కడైనా ఉందండి? ఏ గుళ్ళోనా మీరు చెప్పండి, మీకు అనుభవం ఉంది. శబరిమలలో మనకంటే ఎక్కువ భక్తులు వస్తున్నారు ఇవాళ కూడా. దర్శన విధానంలో ఏమైనా మార్పు జరిగిందా? దర్శనం అక్కడ పోయేవాళ్ళు ఏమైనా వెనక్కి లాగి ఎక్కడిని దర్శనం చేయిస్తున్నారా? ఇటువంటి దుర్మార్గం మనవాళ్ళు వీళ్ళకి వచ్చే కదండి. వీళ్ళకి దేవుడు అంటే భయము భక్తి ఏమన్నా ఎక్కడన్నా ఉన్నాయండి వీళ్ళకి? ఆ భయము భక్తి ఉంటే ఇటువంటి పనులు చేస్తారండి. బరితెగించి మాట్లాడుతారు, రోడ్డుకి ఇష్టం వచ్చిన రోడ్డుపైకి వచ్చి.